చూడండి, నేను నీట్గా ఇట్లా పెడితే మళ్ళీ అట్ట ఇప్పదీస్తుంది. ఎందుకమ్మా అంటే లేదు, చీరలు గాలన్నట్టుంటుంది. ఒకసారి ఇప్పదీసి మడత పెడదామంటుంది. ఇట్లా ఎవరైనా ఇప్పదీస్తారా? మా మమ్మీనే ఉందా ఏందంటే అదొక వంక, మళ్ళా తీసి మళ్ళా మడత పెట్టచ్చని నేను చెప్తున్నాను. చీర పైకెత్తి నవ్వుతా ఉంది. మా అమ్మో, అది కూడా బీరువా సర్దుతుంటే బయటపడ్డాయి అనమాట మనకి ఇవన్నీ. 1 రూపాయ మనకి ఇక్కడ భలే వాసన వస్తుంది. దీనికి మాత్రం కుక్క చూసినట్టే చూసిద్ది వాసనలు అని. ఇవి అమ్మ వాళ్ళ పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి. డాడీ వాళ్ళ సైడ్ కార్డ్ ఒకటి, అమ్మ వాళ్ళ సైడ్ కార్డ్ ఒకటి. డాడీ ఇట్లా ఫ్రేమ్స్ తీయించింది అనమాట. బాగున్నాయి కదా, మంచిగా గుర్తుగా ఎన్ని సంవత్సరాలకైనా ఇలా చూసుకోవచ్చు. మా అమ్మకి చీరల కంటే బ్లౌజులే ఎక్కువ ఉన్నాయి. అన్యాయం. మా మమ్మీకి పై ర్యాకు, ఈ ర్యాకు, నేను కింద ర్యాకు అంత ఖాళీగా ఉంది. ఆమె పెట్టింది అనమాట ఇప్పుడు బయట ఉన్న చీరలు. మా డాడీకి చూడండి, లెక్క పెట్టచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఇచ్చింది మా డాడీకి షెల్ఫ్ మా అమ్మ. ఇదేమో మమ్మీది అనమాట చీర. ఇది మమ్మీ తలంబ్రాల చీర అంట. అసలు ఇప్పుడు గోడ చూడండి, పట్టు కుచ్చులాగా ఉన్నాయి ఫ్యాబ్రిక్. అసలు వస్తున్నాయా ఇంత మంచిగా చీరలు? భలే ఉంది కదా. ఇట్లా అమ్మ అప్పుడు మడతేసిన మడత ఇంకా తీయలేదా అని ఇట్లా అతికినట్టుంది భలేగా స్ట్రైట్గా. అమ్మ పెళ్లిపట్టు చీర మీది కాంబినేషన్ అవంతా. ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్. అసలు అప్పట్లో ఎంత పడ్డాయో కానీ ఇంత మంచి క్వాలిటీ వచ్చినాయి. పెళ్లిపట్టు చీర మమ్మీది. ఇదేమో తలంబ్రాల చీర. సూపర్. అయితే చెప్పురా, బాలేదా? నీ పెళ్ళికి ఇదే కట్టిస్తా ఉండు చీర. ఏందని ఎట్లా పెట్టావు ఎక్స్ప్రెషన్స్? అమ్మమ్మ చీరలు. ఇది కూడా అమ్మమ్మ చీరే, పెళ్లి చీర. అది కూడా అమ్మమ్మది, అన్నీ అమ్మమ్మయే. పెద్దమ్మ పెళ్లి చీర అనమాట. అసలు ఎంత బాగుందో క్వాలిటీ, పట్టుకుచ్చులాగా ఉంది. మా పెద్దమ్మని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఈ ఫస్ట్ టైం ఈ శారీ కట్టారంట. గుర్తుగా అలాగే దాచిపెట్టారు. మరి మా మమ్మీ తెచ్చి దాచుకుందంట బీరువాలో, ఎప్పటికైనా ఇట్లా గుర్తుగా ఉంటుంది అని. చీరకి ఒక హిస్టరీయే ఉందన్నమాట. ఈ శారీకి ఈ ఫ్లవర్స్ అన్నీ నేనే కుట్టాను అనమాట. నాకు 10 ఇయర్సే ఉంటుంది ఏజ్. అప్పుడు సమ్మర్ హాలిడేస్ నాకు బాగా గుర్తు అనమాట. అమ్మ ఈ చీర మీద ఓన్లీ ప్లెయిన్ శారీ మీద ప్రింట్ వేయించింది. ప్రింట్ వేయిస్తే అక్కడ మేమున్న ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు డబ్బులకి వర్క్ చేసేవాళ్ళు అనమాట చీరల మీద. వాళ్ళ దగ్గర కూర్చొని నేను కూడా మంచిగా ఇట్లా ఈ ఫ్లవర్కి కాడ కుట్టి ఇట్లా చమ్కీలు కుట్టిన. ఈ చీర ఆల్మోస్ట్ 75 to 80% ఫ్లవర్స్ అన్నీ నేను కుట్టినాయే. ఇప్పుడు అమ్మ బీరువాలో చీర సర్దుతుంటే నాకు ఇది కనిపించింది. నేను తీసుకుంటా అమ్మ అంటే తీసుకో అనింది. ఎలా ఉంది? బాగుంది కదా. 10 ఇయర్స్ ఏజ్ అప్పుడే నేను ఇంత మంచి ఫ్లవర్ వర్క్ చేసిన అనమాట. అంట మమ్మీకి వాళ్ళ జైనాన్న అంటే వాళ్ళ డాడీ కొనిచ్చిండంట. పెద్ద తాత కొనిచ్చిండంట. బాగుంది కదా. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 16 ఇయర్సా? సరే, సూపర్ చీర మాత్రం. చూడండి, నేను నీట్గా ఇట్లా పెడితే మళ్ళీ అట్ట ఇప్పదీస్తుంది. ఎందుకమ్మా అంటే లేదు, చీరలు గాలన్నట్టుంటుంది. ఒకసారి ఇప్పదీసి మడత పెడదామంటుంది. ఇట్లా ఎవరైనా ఇప్పదీస్తారా? మా మమ్మీనే ఉందా ఏందంటే అదొక వంక, మళ్ళా తీసి మళ్ళా మడత పెట్టచ్చని నేను చెప్తున్నాను. చీర పైకెత్తి నవ్వుతా ఉంది. మా అమ్మో, ఈమె కడుతుంది. ఈమె కంటికి చున్నీ కనబడితేనే అసలు ప్రాణం ఊరుకోదు. వెంటనే తీసి పెద్ద ఆరిందలాగా చీరలు కట్టిద్ది. ఇక చీరలే కనబడితే ఊరుకుంటుందా? చూడండి, పాతకాలంలో 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు, మళ్ళీ ఓల్డ్ స్టైల్ 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఎప్పుడైనా చూసారా? అంటే మీకు ఊహ తెలిసిన కానించి మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి కదా. మీకు ఊహ తెలిసినప్పుడు మీరు ఏ కాయిన్ వాడారు? నాకైతే 25 పైసా ఒకసారి 2 సార్లు కొనుక్కున్నట్టు అట్లా గుర్తుంది. 25 పైసా. ఇక ఇవైతే వీటి ముక్కు మొహాలు నేను ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం డాడీ వాళ్ళు ఈ కాయిన్ కలెక్షన్ ఇక ఈ బాక్స్లో వేసి పెట్టారనమాట. పాతకాలం కాయిన్స్ ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవి బ్యాన్ అవుతూ ఉంటే తెలియదు కదా. అప్పుడు ముందుగానే ఆలోచించి ఇలా దాసారంట. ఇప్పుడు మనం చూసుకోవడానికి వీలుగా ఉంది. నాకైతే నిజంగా ఈ 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ అస్సలు తెలీదు.
భలే ఉన్నాయి కదా. అప్పట్లో చూడండి ఈ 1 రూపీ కాయిన్స్ అయితే ఎంత మందంగా ఉన్నాయో. ఇప్పట్లో మన 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి చూడండి గట్టిగా, అలా ఉందన్నమాట. 2 రూపీస్ ఇవైతే తెలుసు. ఇవి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇలాంటి కాయిన్స్ తోటే పాకెట్ మనీ అప్పుడు 2 రూపీస్ అనమాట ఇచ్చేది. ఇక ఈ 5 రూపీస్ కాయిన్స్ అయితే నాకు అసలు తెలీదు, నేను చూడలేదు. ఇవి కూడా ఓల్డ్ స్టైల్ 5 రూపీస్ కాయిన్స్ అంట. ఈ కాయిన్ ఒకటి ఉంది, మరి ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పాలి. ఇవి అరబిక్ కాయిన్ లాగా ఉందన్నమాట ఇవి చూడడానికి. ఇది మన ఇండియన్ కరెన్సీయో కాదో కూడా తెలీదు. ఇంక ఇవేంటో ఈ కొంచెం తుప్పు పట్టినట్టుగా ఉన్నాయి కాబట్టి ఇవి అర్థం కావట్లే. ఇది 50 పైసా. ఇవేంటో మరి చూద్దాం. లైట్ కింద కనిపిస్తుంది కానీ నేను ఇందా నుంచి పరీక్ష పెట్టి చూస్తున్నా. ఏంది 1 క్వార్టర్ అన్న ఇండియా 1919. అబ్బో ఇది బ్రిటిష్ కాలం నాటి కాయిన్ లాగా ఉందండో. జార్జ్ 5th కింగ్ అంట. ఏమోలే ఇదేందో. ఇది కూడా ఏదో అరబిక్ లాంగ్వేజ్ లాగే ఉంది, మరి ఉర్దూ లాగా ఏదో. ఇదేంటో అర్థం కావట్లా. ఇది కూడా ఒక డిజైన్ ఫార్మాట్లో ఉంది. చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఊహ తెలిసిన కాడి నుంచి ఏ పైసలు చూశారు, ఏవైతే అందుబాటులోనే ఖచ్చితంగా కామెంట్లో తెలియండి. నాకైతే 25 పైసా కాడి నుంచి తెలుసు. ఓకే చూడండి, ఇదేమో 5 రూపీస్ నోట్ అనమాట. నేనైతే 5 రూపీస్ నోట్ నాకు తెలీదు. అమ్మ 5 రూపీస్ నోట్ ఉండాలి కదా, బ్లూ కలర్లోనూ ఏమో ఉండే. ఇవేనా మా అమ్మ ఎంత కొత్తగా ఉన్నాయి, ఎట్లా దాచిపెట్టిరమ్మా. 5 రూపీస్ నోట్ మీరు చూసారా? చిన్నగా లేదు కానీ ఇది చూడండి 1 రూపీ నోట్ అంట. అసలు భలే ఉంది కదా, చిన్న నోటు. ఎట్లా అంటే ఒక స్లిప్ ఫార్మాట్లో ఉంది, ఆ సైజులోనే ఉంది. చూడండి ఇదేమో బ్యాక్ సైడ్. భలే ఉంది కదా. ఎప్పుడైనా చూసారా మీరు 1 రూపీ నోట్? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఉంది, ఫైనాన్స్ సెక్రటరీ అంట, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ మంత్రి సంతకం కూడా ఉంది. ఇది ఎస్ వెంకట్రామన్ అంట. ఆయన 1 రూపీ కాయిన్, ఈ 1 రూపీ నోట్ మీద ఆయన సంతకం ఉంది. 10 రూపీస్ అప్పట్లో. అయితే మా డాడీ కలెక్షన్కి వెళ్ళి రాగానే నేను బుట్టే అని చెప్పి తెలిసిందనమాట. అయితే మా డాడీ ఏం చేశారంటే ఫస్ట్ కొత్త నోట్ల కట్ట ఉంది కదా అని చెప్పేసి ఎప్పటికీ గుర్తుగా ఉంటుందని చెప్పి డేట్ వేశారు. నా తర్వాత పేరు పెట్టిన తర్వాత శ్రీ లక్ష్మీ భవాని అని కూడా రాశారు. చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కట్టలో ఒక్క 10 రూపాయలు కూడా కదిలీలేదు. ఎట్లా రాసామో గుర్తుగా అట్లానే ఉంచారు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా 1 రూపాయి కదిలీలేదంటే గ్రేట్ కదా. చూడండి ఇదే నా బర్త్డే డేట్. ఇలాంటి మెమోరీస్ మీకున్నాయా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఈ నాఫ్తలిన్ బాల్స్ని డాడీ ఎప్పుడు సంవత్సరం సరిపడా కట్ట తెస్తే ఖచ్చితంగా సంవత్సరం వస్తాయి అన్నమాట. బీరువాలో అంటే బీరువాలో పెట్టుంచుతాం ఎక్కువ స్మెల్ రాకుండా. బట్టల స్టాండుల్లో అక్కడక్కడ వేసి ఉంచుద్ది అనమాట మమ్మీ. అది కూడా డైరెక్ట్గా పెట్టదు బాల్స్ని, ఒక క్లాత్లో, చిన్న క్లాత్లో ఉండలాగా చుట్టి పెట్టిద్ది. ఇది లాస్ట్ టైం సర్దినప్పుడు అమ్మ పెట్టిందంట. ఈ ఉండలో అది కరిగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి క్లాతుల్లోనే ఒక్కో బాల్ వేసి పెట్టిద్ది అమ్మ. సో ఇదండి ఇవాళ స్పెషల్ వ్లాగ్. నాకు మాత్రం ఇది చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే ఓల్డ్ మెమొరీస్ అన్నీ తెలుసుకున్నాను కదా, అందుకే చాలా బాగా అనిపించింది. అంటే ఓల్డ్ కరెన్సీ గురించి, అమ్మ వాళ్ళ పెళ్లి చీరల గురించి. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా నేను ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలను వీడియోస్ని కూడా. సో ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా, వీడియోస్ ఎలా తీయాలో, ఏ కంటెంట్ కావాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.